మహిళలు అంటే తమ భర్తలనే చంపిన కొన్ని కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. అసలు ఇట్లాంటి పరిస్థితి అంటే గతంలో ఎప్పుడూ మనం ఇలాంటివి వినలేదు. అంటే ఏదైనా వివాహ బంధంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు విడిపోవటమో, వెళ్ళిపోవటమో, తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవడమో చూసాం గానీ, ఈ రకంగా ప్లాన్ వేసి మరి భర్తని హతమార్చటం. రీసెంట్‌గా కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఏదో సమ్ డాక్టర్‌ని హత్య చేశారని చెప్పి. ఎట్లా చూడాలసలు? ఇంటిమేట్ పార్ట్నర్ చంపిన హోమిసైడ్స్‌లో అంటే హత్యల్లో మామూలు హోమిసైడ్స్‌లో 80% మేల్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. 20% ఆడవాళ్ళు ఉంటారు. అంటే జనరల్‌గా బయట జరిగే హత్యలు. కానీ ఇంటిమేట్ పార్ట్నర్ అంటే నీ స్పౌజ్, నీ పార్ట్నర్ చేసే హత్యల్లో అది రివర్స్ అవుతుంది. 18% మగవాళ్ళు ఉంటారు, మిగిలిందంతా ఆడవాళ్ళు ఉంటారు. మీరు ఏ స్టాటిస్టిక్స్ చూసినా ఇదే కనబడు. మరి మీరు 82% గురించి మాట్లాడకుండా 18% గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ కూడా మీ జెండర్ బయాస్ చూడండి. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా అంటే మనం ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అన్న దగ్గరే ఉన్నాం. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అనేది కాదు, అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటివి రిపోర్ట్ అయినవి సందర్భాలు లేవు. ప్రపంచంలో ఒక స్త్రీని ఉడకబెట్టుకొని లేకపోతే ఒక పార్ట్నర్ని మొక్కలు కొట్టి తీసుకెళ్ళి అక్కడెక్కడ పడేసి ఇలాంటివన్నీ ఒక ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కేసెస్ వస్తున్నప్పుడు మనుషుల్లో సమాజంలో భాగంగా ఉండే ఆడవాళ్ళ మీద దాని ప్రభావం ఉండదు, వాళ్ళు దానికి అతీతంగా పవిత్రంగా ఉంటారు అని మనం అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అది పర్సంటేజ్ 18 ఉండటమే ఆశ్చర్యకరమైన విషయం. 50% ఉండాలి కదా. ఓ అలా అంటారా మీరు? 50% ఉంటే ఈక్వల్ రైట్స్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అది 18% ఉంది అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ కాలేదని. మానవుల్లో ఉండే క్రూరత్వానికి ఆడామగ తేడా ఉండదు. 2% ఒక ఎక్స్ట్రీమ్ జంతు ప్రవృత్తిని, ఎక్స్ట్రీమ్ వైలెంట్ బిహేవియర్స్ని కలిగి ఉంటారు. ఇటువంటివి మనం ఆడవాళ్ళలో చూడము, మనం చాలా ఆదర్శంగా తీసుకుంటాం. మనకి మంచి మార్కులు ఉంటాయి కాబట్టే ఇటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఇది ఒక స్టీరియో టైప్. ఆడవాళ్ళు ప్రేమమూర్తులు, ఆడవాళ్ళు సుకుమారంగా ఉంటారు, ఆడవాళ్ళు దయామయంగా ఉంటారు, కారుణ్యంతో ఉంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ వి టాకింగ్? దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళు క్రూరంగా ఉంటారు, దుర్మార్గంగా ఉంటారు, దౌష్ట్యం చేస్తారు, జుల్మి చేస్తారు, నియంత్రిస్తారు, కోడళ్ళని కొడతారు. అంటే మీరు ఇక్కడ క్రైమ్ని క్రైమ్గానే చూడమంటారు? క్రైమ్ని క్రైమ్గా చూడమంటలా నేను అంటుంది ఏంటంటే మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈ నేర ప్రవృత్తిలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కేసెస్ మీరు చెప్పిన వాటిల్లో సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే మనుషుల్లో అంతర్గతంగా ఉంటుంది. అది ఏంటంటే నేను నా సుఖానికి ఏది అడ్డం వచ్చినా నేను తీసేయాలి. ఇది 2 సైడ్లు ఉంటుంది. మగవాళ్ళలో 82% ఉంటుంది, ఆడవాళ్ళలో 18% ఉంది అని ఇప్పుడు మన లెక్కలు. ఇది అవుతాయా తర్వాత సంగతి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రశ్న అడగాల్సింది ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంది అనేది కాదు. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎందుకని మనం ఇంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్లో నీ బతుకు నువ్వు బతకొచ్చుగా, పోయి నువ్వు ఇష్టపడిన వాడితో విడాకులు తీసుకోవచ్చుగా, చంపడం దాకా ఎందుకమ్మా? చంపడం కుక్కర్లో పెట్టి ఉడికిష్టం ఎందుకురా? దాని బతుకు దాన్ని బతకనియొచ్చు కదా. ఇది మనం అడగాల్సిన ప్రశ్న ఇద్దరిని. ఇది కాకుండా ఉండే ప్రవర్తన, విపరీత ప్రవర్తనలు వస్తున్నాయి అంటే మన సమాజంలోనే తప్పుంది అని అర్థం. ఒక విపరీత ప్రవర్తనకి అనుమతిస్తున్న సామాజిక పరిస్థితులు ఏంటి? క్రిమినలైజేషన్ ఆఫ్ సొసైటీ ఎందుకు జరుగుతోంది? ఇంత ఎక్స్ట్రీమ్స్కి జనం ఎందుకు వెళ్తున్నారు? సుఖంగా శాంతిగా మామూలుగా బతకొచ్చు కదా హాయిగా, ఎందుకు బతకట్లేదు? నీకు మానవ సంబంధాల్లో, స్త్రీ పురుష సంబంధాల్లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ప్రేమలు ఉంటాలు పోటాలు ఉంటాయి, వేరే ఆకర్షణలు ఉంటాలు పోటాలు ఉంటాయి. అది చాలా సహజమైన విషయం. కానీ వీటిని పీకి కంగాళీ చేసి ఇంత క్రూరత్వాలకు ఎందుకు దిగుతున్నారు అయ్యా అని అడగాల్సిన ప్రశ్న. మనం నచ్చకపోతే ఎవరి జీవితం వాళ్ళు బ్రతకొచ్చు. కాబట్టి అట్లా కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి చంపితే, అది కూడా ఇంత క్రూరంగా చంపితే తప్ప నా మనుగడ సాగదు అనే ఒక కట్ థ్రోట్ కాంపిటీషన్ని, ఒక పరమ ఎలిమినేషన్ చేసే ఒక మనస్తత్వాన్ని ఇస్తున్న సమాజం ఏంటి? ఈ సమాజం ఎందుకు అట్లయింది? అది మనం అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే మీరు నేను పుట్టుకతో ఈ క్రూర ప్రవర్తనలన్నీ తీసుకొని రావు, పరిస్థితులే మన అట్లా తయారు చేస్తాయి. ఎందుకని నువ్వు అట్లాంటి పరిస్థితుల్ని ఇస్తున్నావు? ఓ తెల్ల కాగితంలా ఈ ప్రపంచంలోకి వచ్చిన బిడ్డ, ఆడగావచ్చు మగ్గవచ్చు, ఆ బిడ్డని ఇంత క్రూరంగా, ఇంత మనిషి కాని తనంతో ఎందుకు తయారు చేసావు అని సమాజాన్ని అడగాలి. దేవి గారు, ఎందుకని అంటే మహిళలో సెన్సిటివ్గా ఉండే మహిళలో ఇంత క్రూరత్వం
ఎందుకు చూడాల్సి వస్తుంది? మర్ద్కో దర్ద్ నహీ హోతా అని ఒక కామెడీ సినిమా వచ్చింది. మగవాడికి నొప్పి కలగదు, బాధ తెలియదు. మన సినిమాల్లో కూడా వాళ్ళు ఇలా చంపేస్తుంటారు వగైరా వగైరా. ఇంత దెబ్బలు తిని రక్తాలు కారుకుంటూ కూడా ఒక్క మాట అనకుండా హీరో వస్తుంటాడు వగైరా వగైరా. దీని గురించి నా చిన్నప్పుడు నేను ఒక ఒక ఆదివాసీ ప్రాంతంలో ఓ ముస్లాంతో ఇలా మాట్లాడుకుంటూ, అమ్మ మగాళ్ళకి నొప్పి తగలదు, నొప్పి తెలియదు, బాధ తెలియదు అంటారు కదా. ఆమె నన్ను చాలా ప్రశాంతంగా ఒక ప్రశ్న అడిగింది. ప్రపంచంలో నీ శరీరం ఇట్లా విచ్చుకుని నీ కండరాలు ఎముకలు అన్నీ ఇట్లా విస్తరించి ఒక బిడ్డని ప్రపంచంలోకి తెచ్చేటప్పుడు ఒక తల్లి పడే బాధ, ఇది తెలియనంతకాలం, దీన్ని భరించినంతకాలం మగవాడికి నొప్పి అనేది ఏంటో అసలు తెలియదు అని. మగవాడికి నొప్పి తెలియదు, మగవాడి నొప్పి తట్టుకోలేడని చెప్పింది ఆవిడ. సో మగాడికి సెన్సిటివిటీ ఉండదు, ఆడవాళ్ళకి ఉంటుంది. రక్తం చూస్తే ఆడవాళ్ళు భయపడతారు కదా మా అమ్మగారు అని అడిగే మర్యాదగా అడిగితే, దునియాలో రక్తం వదిలిపెట్టు, మన రక్తమే ప్రతి నెల చూసుకుంటాం మనం, మనకి రక్తం అంటే భయం ఏంటంది. అందుకని హౌ డు వీ లుక్ ఎట్ ఇట్. రక్తాశ్రువులు అనే దాంట్లో ఒక అద్భుతమైన పదం ఉంటుంది. ఒక నటి తన ఆత్మకథ రాస్తూ రక్తం కన్నీళ్లు చిమ్మే నీటి బుగ్గలా నేను పడున్నాను అంటుంది, తన కాన్పుకి సంబంధించి మాట్లాడు. ఆడవాళ్ళు ఎక్స్ట్రీమ్ నొప్పి, ఎక్స్ట్రీమ్ బాధ, ఎక్స్ట్రీమ్ రక్తపాతం మధ్యలో ఆడవాళ్ళ జీవితం గడుస్తుంది. అంచేత ఏ రకమైన సెన్సిటివిటీస్ ఆడవాళ్ళకు ఉన్నాయి లేవు అని నేను అన్ను. ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ రోగ నిరోధక శక్తిని ఇస్తే శరీరంలో పెట్టిన ప్రకృతి ఇస్తుంది. ఆ ప్రకృతి ఏంటి అంటే నీ సంతానాన్ని నర్చర్ చేయటం, నీ సంతానాన్ని పాలిచ్చి పెంచి రక్షించడం, దాని బతికది బతికే వరకు. ఇది మీరు ఏ స్పీషీస్లో చూసినా ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్, నేను సైన్స్ స్టూడెంట్, ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్ చేస్తుంది. మనుషుల్లో కూడా అంతే. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పుడు కోతి దగ్గరికి వెళ్ళి ఆ కోతి పిల్లని పట్టుకొని వెళ్తా అంటే దానికి ఎంత ప్రేమ అన్నారు అనుకోండి, దానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, స్నేహము ఇవన్నీ మనుషులకి ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, మనం నేర్చుకున్న సామాజిక లక్షణాలు. ఈ నేర్చుకున్న సామాజిక లక్షణాలని నీ లోపల ఉండే జంతువు డామినేట్ చేసింది అనుకోండి, అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, డామినేట్ చేసింది అనుకోండి కథం. దీని మీద కోతుల్లో ఒక ప్రయోగం చేశారు. కోతి తన బిడ్డని నీళ్ళ దాళ్ళలో ముంచి, కోతిని బిడ్డని రెండింటిని పిల్లని ముంచితే అది పిల్లని తల మీద పెట్టుకుని ఉంటుంది తల్లి ఇక్కడ దాకా వచ్చే వరకు. ఇక్కడి నుంచి వచ్చి ఈ పైకి వచ్చే వరకు అదేం చేస్తుందంటే పిల్లని కిందేసి ఇది పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. అంటే ఎక్కడి దాకా వచ్చిన తర్వాత ఒక మనిషి తన బతకడం కోసం మిగిలిన వాళ్ళని లేకుండా చేయాలనుకుంటాడనేది ప్రతి వాళ్ళకి బాయిలింగ్ పాయింట్ వేరే ఉంటుంది. సో ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఇట్లా చేస్తున్నారో అది నేను అదే అంటున్నాను, స్టీరియో టైప్స్ ఉండొద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో మంచివాళ్ళు ఉంటారు, అద్భుతమైన వాళ్ళు ఉంటారు, అతి సున్నితంగా సుకుమారంగా నాజుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు ఆడమగలు. అదే సందర్భంలో క్రూరంగా దుర్మార్గంగా నేను మాత్రమే బతకాలనుకునే వాళ్ళు ఉంటారు. అంచేత ఈ లక్షణాలను ఆడవాళ్ళకో మగవాళ్ళకో ఆపాదించకండి. నేను మాటిమాటికి చెప్పేది అదే, ఈ స్టీరియో టైపింగ్ వద్దు. ఒక నేరం జరిగింది, ఒక దుర్మార్గం జరిగింది, ఒక ఘోరం జరిగింది, దాన్ని అలా చూడండి. చేసిన వాళ్ళని మనుషుల లిస్టులోంచి, సంఘజీవుల లిస్టులోంచి తీసేయండి.